నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని నవనాథ సిద్ధుల గుట్టపై చిరుతపులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. ఆలయ సరిహద్దుల్లో చిరుతపులి తిరుగుతూ ఉండటాన్ని భక్తులు సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. దాంతో అటవీశాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. చిరుతను బంధించడానికి బోన్లతో పాటు దాని కదలికలు తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేంత వరకు అటవీశాఖ వారి ఆదేశాలను పాటిస్తామని, ఇందుకు భక్తులు సహకరించాలని కోరుతున్నారు ఆలయ కమిటీ సభ్యులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్ట అతి ప్రాచీనమైన దేవాలయం. ఈ దేవాలయానికి సంబంధించిన గుట్టల ప్రాంతం ఇదంతా కూడా నిన్న చిరుత కనబడడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం నేను చూపెడుతున్న విజువల్స్ ఏవైతే ఉందో ఇది ప్రాచీనమైన దేవాలయం. ఆర్మూర్కి సంబంధించిన నవనాథ సిద్ధుల గుట్ట అంటారు. ఇక్కడ మొత్తం కూడా నిన్న పెద్ద ఎత్తున భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ సంబంధించిన పెద్ద ఎత్తున పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి చాలామంది కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్తో పాటు అలాగే చాలా వరకు కూడా సినిమా సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటారు. ఇదంతా కూడా ప్రాచీనమైన దేవాలయం. ఇదంతా గుట్ట సంబంధించిన ప్రాంతం అంతా కూడా నిన్న చిరుత కనబడడంతో ఒకసారి ఇక్కడంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ చిరుత సంచరిస్తున్న ఏదైతే ఆ గుట్టలలో ఆ వీడియోని రికార్డ్ చేయడంతో ఒక్కసారిగా ఆ వీడియో అంతా వైరల్గా మారింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చిరుత సంచారంతో ఒక్కసారిగా సిద్దిలగుట్ట ప్రాంతం అంచు కావచ్చు, అలాగే భక్తులు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ రావద్దు అంటూ కూడా నిన్న ఫారెస్ట్ అధికారులు కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతం ఏదైతే గుట్ట ప్రాంతం వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తిగా తాళాలు వేశారు. చిరుతని చూసిన తర్వాత ఇవాళ ఒక్కరోజు కూడా లేకపోతే రేపు తెలియదు, కానీ మొత్తంగా అయితే ఈ దేవాలయంకి వెళ్ళే ప్రాంతం అంతా కూడా తాళాలు వేసి మొత్తం భారీ గేట్లు పెట్టారు. ఇక్కడ సంబంధించిన కమిటీ వాళ్ళు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రతినిధి ఏంది పరిస్థితి, అసలు ఎట్లా ఉంది, ఎప్పుడు చిరుత చూశారు, దాన్ని ఎట్లా బయటపడింది? నిన్న సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. యథావిధిగా భక్తులు రావడం జరిగింది. మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. తర్వాత సాయంత్రం 5:30-6 గంటలకు అరౌండ్ 6 o'clock ప్రాంతంలో ఒక 4 భక్తులు వస్తున్నాక వాళ్ళకి చిరుత కనిపించడంతో వెంటనే వాళ్ళు సెల్ ఫోన్లో బంధించి వీడియో తీసి కమిటీ వారికి తెలపడం జరిగింది. తెలిపిన తర్వాత మేము దాన్ని చూసి అది నిజంగా తీసిన వీడియోనా ఫేక్ వీడియోనా అని నిర్ధారించుకున్న తర్వాత నిజంగా చిరుత కనబడిందని చెప్పేసి వెంటనే అప్రమత్తమైనటువంటి కమిటీ ఇమీడియట్గా అత్యవసర సమావేశం కూడా వేసుకొని సంబంధిత ఫారెస్ట్ శాఖ వారికి మరియు పోలీస్ శాఖ వారికి తెలియజేయడంతో అప్పటికే చీకటి అయిపోవడంతో తెల్లారు ఉదయమే వాళ్ళు పుటౌట్న రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ అక్కడ సందర్శించి నిజంగా కదలికలు ఉంటే ఎక్కడికి వస్తుంది చిరుత మళ్ళీ సంచరిస్తే అని చెప్పేసి వారు వీడియోను కూడా నిజమే ధృవీకరించడం జరిగింది. తర్వాత అక్కడ కోనేరు దగ్గర ఎక్కడెక్కడైతే వాటర్ కోసం వాటర్ తాగడానికి వస్తుంది కాబట్టి ఆ నీళ్ళు తాగే దగ్గర ఒక ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజంతా కూడా దాన్ని రాత్రి ఎక్కువ శాతం అది రాత్రికే వాటర్ తాగడానికి వస్తుంది కాబట్టి రేపు ఉదయం పరీక్షించిన తర్వాత నిజంగా చిరుత సంచారం ఉంటే కనుక ఖచ్చితంగా బోన్ తెప్పించి దాన్ని పట్టి తీసుకుపోయి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఒక్కరోజు ఏంటంటే నిన్ననే చిరుత కనబడ్డది, ఇవాళ మంగళవారం ఎక్కువ భక్తులు కూడా రారు కాబట్టి ఒక్కరోజు కమిటీ ఏం చేసిందంటే ఇవాళ ఒకరోజు ఏదైతే పూజలు యథావిధిగా జరుగుతాయి కానీ భక్తులను మాత్రం మీదికి అలో చేయడం లేదు. రేపు ఉదయం నుండి యథావిధిగా భక్తులను అలో చేస్తాం, లేకపోతే గుంపులుగానే భక్తులను అలో చేయడం జరుగుతుంది. సింగిల్గా ఎటుపట్లో అలో చేయం. అలాగే పోయిన భక్తులు ఎక్కడైతే ఇంతకుముందు ఏకశిల దగ్గర కానీ పార్కులలో సేద తీరేవారు, కానీ ఇప్పుడు అట్లా సేద తీరకుండా మా స్టాఫ్ నిరంతరం పర్యవేక్షిస్తూ వారందరినీ కూడా సురక్షితంగా దర్శనం అనంతరం కిందికి పంపించడం జరుగుతుంది. ఎట్టిపట్లో భక్తులను మళ్ళీ అటవీ శాఖ వారు మళ్ళీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో భక్తులను అక్కడ ఉండడానికి ఈ అవకాశం ఇవ్వట్లేదు. సాయంత్రం 6-7 గంటల తర్వాత అందరు భక్తులను కాల్ చేపించేసి మా స్టాఫ్ అందరు కూడా మళ్ళీ వచ్చి తాళాలు వేయడం జరుగుతుంది. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు అలాంటివి ఇక్కడ చాలా వరకు జరుగుతూ ఉంటాయి, వాటి వల్ల ఎట్లా తీసుకున్నారు? ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా యథావిధిగానే కొనసాగుతుంది. లేకపోతే ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్లో వాళ్ళు లోపలికి వెళ్లకుండా, ఎందుకంటే మనం ఒక దేవాలయం లోపల ప్రీ వెడ్డింగ్ షూట్ ఆపడం కరెక్ట్ కాదు. లేకపోతే తగు జాగ్రత్తలు తీసుకొని మా ఎవరైతే అక్కడ గుట్ట మీద ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వారు ఎంబడుండి వాళ్ళకి సలహాలు ఇస్తూ నిరంతరం అప్రమత్తతతోటి మళ్ళీ అది కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చే వరకు అప్రమత్తతోటి మేము వారికి వీడియో షూటింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. ప్రాచీన దేవాలయం అక్కడ ఆల్రెడీ పూజలు కొనసాగుతున్నాయా, లేకపోతే ప్రాసెస్ ఎట్లా ఉంది? ఈరోజు ఉదయం నుంచి పూజలు కొనసాగుతూ ఉన్నాయి, సాయంత్రం కూడా మళ్ళీ పూజలు కొనసాగుతాయి. యథావిధిగా పూజలు మాత్రం ఆపడానికి లేదు, పూజలు కొనసాగుతాయి. ఎందుకంటే స్టాఫ్ అందరూ భద్రత మధ్యన స్టాఫ్ అందరూ ఉండి పూజలు జరుపుతూ ఉన్నారు. రేపటి నుండి మాత్రం యథావిధిగా ఏదైతే ఎట్లా ఉండేనో యథావిధిగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఇంతకుముందు చిరుతను చూసిన సందర్భాలు ఎవ్వరు లేరు, చాలా చెప్తా ఉండే, కానీ ఈసారి ఖచ్చితంగా వీడియోలో బయటపడడంతో మేము చాలా అప్రమత్తమైనాం. ఖచ్చితంగా చిరుతను పట్టుకునే వరకు మేము అటవీ శాఖ వారికి కూడా మేము తీసుకోమని మేము కోరుతా ఉన్నాం.
ఖచ్చితంగా ఆ భక్తులకు ఎలాంటి భయాందోళన అవసరం లేదు, యథావిధిగా వచ్చేసి నవనాథ సిద్ధేశ్వరుని దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. మీరు చూసారా ఎప్పుడన్నా ఇట్లాంటి అంటే చిరుత ఘటనలు కానీ ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున గుట్టలు ఉండే ప్రాంతం? ఇప్పటి వరకు అయితే అటువంటి ఏం లేవు. ఈ మధ్యనే వెనుకటి జరిగింది అని అటువంటిది ఏం జరగలేదు. ఇప్పుడు మాత్రం నిర్ధారణ నిజంగానే చేశాము. దానికి మా కమిటీ తరఫున ఫారెస్ట్ అధికారులు రావడంతో ఫారెస్ట్ ఆదేశాల అనుసారంగా మేము ఫాలో అవుతున్నాం. ఇది ఓవరాల్గా చిరుత సంచరించిన ప్రాంతం అంతా, గుట్ట ప్రాంతం అంతా కూడా ఫారెస్ట్ అధికారులు అయితే సందర్శించారు. బోన్లు ఏర్పాటు చేశారు, కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒకవేళ కెమెరాలు పూర్తిగా చిత్రీకరించిన తర్వాత దానికి సంబంధించిన ప్రస్తుతానికైతే తాళాలు వేసి బారీ గేట్లు వేశారు. ప్రస్తుతానికి కెమెరాలు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన బోన్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా అటవీ శాఖ వారు గుర్తించారు. ఇప్పటికే చిరుత సంచరించిన ప్రాంతం అంతా కూడా దాన్ని గుర్తించి నిజమని తేలిన తర్వాత ఇక్కడ ప్రాంతాన్ని అంతా కూడా చిరుతను గుర్తించే వరకు ఈ బారీ గేట్లు కానీ లేకపోతే ప్రజలు అంటే భక్తులని పంపించొద్దని కూడా కమిటీకి చెప్పినట్లుగా చెప్తున్నారు. మొత్తంగా సిద్ధలగుట్టపై వివిధ ప్రాంతాలకు సంబంధించిన ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా ప్రస్తుతానికైతే చిరుత జాడ దొరికేంత వరకు కూడా లోపలికి ప్రవేశించొద్దని కూడా అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు కమిటీ కూడా ఆదేశాలతో పాటు బారిగేట్లను ఏర్పాటు చేసింది. చిరుత సంచరిస్తున్న ప్రాంతం అంతా కూడా పకడ్బందీగా సంబంధించిన ఏర్పాట్లు చేసింది అటవీ శాఖ. అంతేకాకుండా భక్తులను కూడా పంపించకుండా ఇవాళ ఒక్కరోజు ఆపే ప్రయత్నం చేశారు. తర్వాత పూజలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్తున్నారు. కానీ ఆర్మూర్ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. చిరుతను పట్టుకున్నంత వరకు భక్తులు అయితే అనుమతి లేదని చెప్పి కూడా అటవీ శాఖతో పాటు కమిటీ చెప్తుంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజాం.